మనసు తలుపు తెరిచి ఎదురు చూసి కనుల వెనక మోస ఒకడని వేళ ఎవరు తెలుప. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీ ఫోటో అండ్ లిరిక్స్తో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ప్రీవ్యూలో చూసినట్టుగా వీడియోస్ మీరు వాట్సాప్ స్టేటస్ కానీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కానీ ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీ ఓన్ ఫొటోస్తో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనకు ఇన్షాట్ యాప్ కావాలి. ఫస్ట్గా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఇన్షాట్ యాప్ మీ మొబైల్లో కనుక లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ ఇప్పుడు ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని యాడ్ చేసుకోవాలి, సింగిల్ ఫోటో. ఓకే, సో ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ క్యాన్వాస్ వచ్చేసి 9:16ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఫోటోని ఇక్కడ ఫిట్ చేసుకుంటాను ఈ విధంగా. ఇక్కడ రైట్ టిక్ మార్క్. అండ్ ఈ ఫోటో యొక్క డ్యూరేషన్ మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ 10 సెకండ్, 20 సెకండ్, 30 సెకండ్ అంతవరకు మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లర్ అని ఎఫెక్ట్ ఉంటుంది. దీని పర్సెంటేజ్ని ఈ విధంగా ఉంచేసుకోవాలి. దీని వాల్యూని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఎండ్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఓవర్లీని యాడ్ చేసుకోవాలి, ఈ గ్రీన్ స్క్రీన్ ఓవర్లీ. ఓకే, ఈ గ్రీన్ స్క్రీన్ ఓవర్లీ ఇమేజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ ఇమేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో ఇక్కడ ఈ ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. దీన్ని ఇక్కడ ఫిట్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్లోకి. అండ్ దీన్ని క్లిప్ టు వీడియో ఎండ్ వరకు చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, అండ్ ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్లో కట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ క్రోమో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కలర్ పిక్కర్ని ఇక్కడ గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని స్ట్రెంత్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి, షాడోని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ గ్రీన్ కలర్ మొత్తం ఫేడ్ అయ్యేంత వరకు మొత్తం ఇక్కడ పర్సెంటేజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి మీరు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట టోటల్గా. అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫుల్ హెచ్డీలో దీన్ని ఎక్స్పోర్ట్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత జస్ట్ 1 సెకండ్ ఏం చేయండి. ఓకే, ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ చిన్నగా యారో మార్క్ ఉంటుంది, బ్యాక్ యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఓవర్లీగా యాడ్ చేసుకున్న ఈ ఓవర్లీని డిలీట్ చేసేయాలి. అండ్ ఇక్కడ మనకు ఎఫెక్ట్లో ఈ బ్లర్ ఎఫెక్ట్ని కూడా డిలీట్ చేసేయాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని కొంచెం దీన్ని ఈ విధంగా జూమ్ చేసుకోవాలి కొంచెం ఈ విధంగా. ఓకే, ఈ రేంజ్లో మీకు నచ్చిన రేంజ్లో. ఓకే, ఈ రేంజ్లో. ఓకే, ఈ రేంజ్లో పెట్టుకొని ఇప్పుడు పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వీడియోస్లో మనం ఎక్స్పోర్ట్ చేసినాం కదా ఇంతకుముందు వీడియో, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ దీన్ని ఫిట్ చేసుకోవాలి స్క్రీన్కి. అండ్ ఈసారి ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్అవుట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్రోమా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని స్ట్రెంత్ని బ్లూ కలర్ మొత్తం ఫేడ్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇక్కడ లోపల ఇమేజ్ ఉంటుంది, దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జూమ్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు పర్సన్ కనిపించే విధంగా ఈ విధంగా. ఓకే, ఓకే, ఈ విధంగా. అండ్ ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకోవాలంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్. అండ్ ఇక్కడ ఎఫెక్ట్లో ఇక్కడ మనకు సెలబ్రేట్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. సెలబ్రేట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ లేదా స్నో ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో ఇక్కడ మనకు ఈ స్నో ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు తీసుకొద్దాం ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఆల్ క్లిక్ చేసేయాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా వస్తుంది అనమాట టోటల్గా ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని లిరిక్స్ యాడ్ చేసుకోవాలి. సో మీకు లిరిక్స్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. దానికోసం యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసేయాలి.
అండ్ బ్లాక్ స్క్రీన్ లిరిక్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా మనకు కొంచెం ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, ఇక్కడ బ్లెండ్. ఓకే, దీన్ని మనకు లైటెన్ చేసేయాలి సింపుల్గా. అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ప్లే చేయాలి వీడియోని. అండ్ ఇక్కడ ఈ లిరిక్స్ని ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో ఇక్కడ వచ్చే విధంగా చేసుకోవాలి. అండ్ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేయాలి ఈ విధంగా. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ. ఓకే, అండ్ ఈ విధంగా మనకు వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి చాలా బాగా వీడియో క్రియేట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దీన్ని ఫుల్ హెచ్డి, దీన్ని 50 లేదా 60 పెట్టుకోండి ఫ్రేమ్ రేట్, అండ్ ఎక్స్పోర్ట్ చేసేది అంతే. ఓకే, వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇలాంటి ఈ లిరిక్స్ అండ్ ఫోటోతో వీడియో మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసేయచ్చు. సో మీకు కావాల్సింది ఓన్లీ లిరికల్ వీడియో అండ్ గ్రీన్ స్క్రీన్ ఓవర్లీ, రెండు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మిగతా ఎడిటింగ్ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.